లీడర్స్ స్టార్టింగ్ క్లాస్ వచ్చిందే మనము 10G మిషన్ పైన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 2 days మనకు అనాటమీ క్లాసులు కూడా గుండె కార్డియో వాస్కులర్ సంబంధించి, అదేవిధంగా గ్యాస్ట్రిక్ సంబంధించి 2 రోజులు సంబంధించి మనకు అనాటమీ క్లాస్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ గురించి మనము 10G మిషన్ ఓపెన్ చేయగానే మనకు వచ్చే కార్డియో వాస్కులర్ అండ్ సెరిబ్రో వాస్కులర్ గురించి పూర్తిగా మనం అందరం కూడా ఆ రిపోర్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంట్లో ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏముంటాయి, అదేవిధంగా దాన్ని ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనం ఏ విధంగా కాంబినేషన్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం అందరం కూడా తెలుసుకున్నాము. ఎందుకనగానే మనకు మిషన్ ఆపరేషన్ మనకు తెలుసు, కానీ ఏ విధంగా రిపోర్ట్లో చూసుకోవాలి, ఏ విధంగా ఎన్ని రిపోర్ట్లు చూసుకోవాలి, దాని ఇంపార్టెంట్ రిపోర్ట్లు ఏమున్నాయి, దాని ద్వారా మనకు వచ్చిందే కాంబినేషన్స్ మనం ఏమి ఇవ్వాలి, దానికోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఎవరు కూడా బాధపడకుండా ఈ రోజు నుంచి ఎందుకంటే మనకు అనాటమీ క్లాసులు కూడా అయిపోయాయి సార్. కాబట్టి ఈరోజు చూసుకుంటే మన ఫస్ట్ రిపోర్ట్ సార్, మనము 10G మిషన్లో కార్డియో వాస్కులర్ అండ్ సెరిబ్రో వాస్కులర్లో 15 రకాల రిపోర్ట్లు మనకు డిస్ప్లే అవుతాయి. కానీ దీంట్లో కొన్ని మాత్రమే మనకి ఇంపార్టెంట్. నేను మొత్తం మీకు 15 రిపోర్ట్లు చెప్తాను. దాంట్లో మనకి ఏ ఇంపార్టెంట్, ఆ ప్రాబ్లం ఉంటే మనం ఏ వేయాలి దాని గురించి చెప్పుకుంటే మనకి ఈ టాపిక్ అయిపోతుంది సార్. ముందుగా మీకు కార్డియో అనగా గుండెకి సంబంధించిన మన అందరం కూడా తెలుసుకోవాలి సార్. అదేవిధంగా వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. సెరిబ్రో అనగా మెదడుకు సంబంధించి, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి సార్. ఎందుకంటే మనకు ఈ తెలిస్తేనే ఈ టాపిక్ లేక మనకు ఏ రిపోర్ట్లు దేనికి మనకు వస్తాయి అవన్నీ కూడా మనం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? ఆ 3 క్లియర్ కదా? కార్డియో వాస్కులర్ సెరిబ్రో నోట్ చేసుకోండి సార్. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నోట్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం సార్, చేసుకుంటున్నాం. చేసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈరోజు మనకు ఏ రిపోర్ట్ చేసుకున్న ఫస్ట్ రిపోర్ట్ సార్, కార్డియో వాస్కులర్ సెరిబ్రో వాస్కులర్ అని డిస్ప్లే అవుతుంది. దాంట్లో మళ్ళీ మనకు 15 రకాల రిపోర్ట్లు వస్తాయి. ఆ 15లో మనకి ఏ ఇంపార్టెంట్ అన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం సార్. దాంట్లో నార్మల్ రేంజ్ ఎంత, నార్మల్ ఎంత ఉండాలా, దేని మధ్య ఎంత ఉండాలనే ఉద్దేశంతో మనందరం కూడా వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే గ్రూప్లో పెడతాను. గుండెకి సంబంధించి, వాస్కులర్ గా రక్తనాళాలకు సంబంధించి, సెరిబ్రో అనగా మెదడుకు సంబంధించి, ఇందులో మనందరం కూడా ఈ 15 రిపోర్ట్లు ఏమేమి ఉంటాయి ఒకసారి అది స్లో చేయండి సార్. మల్లికార్జున సార్. సార్ అనాటమీ జోలికి నేను వెళ్ళను, ఆల్రెడీ అనాటమీ సార్. ఒకసారి స్లో చేయరా మల్లికార్జున సార్? పైకి వెళ్ళండి, పైకి. అది కాదు. మీకు సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్ 15. అది కాదు. పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. ఆ 15 రిపోర్ట్ ఉన్నాయి చూడండి సార్, ఇక్కడ రెడ్ కలర్స్ ఉన్నాయి చూడండి, 15 రిపోర్ట్స్. ఇంకా పైకి వెళ్ళండి. అవి కొద్దిగా స్క్రీన్ దగ్గర పెట్టండి సార్. అందరూ కనపడతారు స్క్రీన్? కనబడుతుంది సార్. చూడండి సార్, ఫస్ట్ది బ్లడ్ విస్కాసిటీ అంటే రక్త స్నిగ్ధత. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనందరం కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ విధంగా సింబల్స్ కనపడతాయి మనకు. ఇక్కడ గ్రీన్ కలర్, గ్రీన్ అంటే నార్మల్ సార్, గ్రీన్ కలర్ కనపడే కలర్. ఏ రిపోర్ట్ చూసుకున్నా గ్రీన్ కలర్ ఉంటే మనకు నార్మల్గా ఉండొచ్చు. ఇలా ముందు వైపు కానీ కుడివైపు కానీ ఎడమ వైపు కానీ అది వచ్చింది జరిగించిందంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన అందరం కూడా నార్మల్ రేంజ్ ఉంటే నార్మల్ వచ్చింది మనకు గ్రీన్ కలర్ కనపడుతుంది. అదేవిధంగా దాని తర్వాత పక్కన ఉండేది మైల్డ్ అబ్నార్మల్, తర్వాత మోడరేట్ అబ్నార్మల్, తర్వాత రెడ్ కలర్ ఉంటే మనం అందరం కూడా సివియర్ అని గుర్తుంచుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అందరూ కూడా మిడిల్ అబ్నార్మల్ ఉండే షేక్ ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటిస్తూ ఫుడ్ సప్లిమెంటరీ వాడాలి సార్. ఇందులో ఫస్ట్ రిపోర్ట్ మనం చూడాల్సింది బ్లడ్ విస్కాసిటీ అంటే రక్త స్నిగ్ధత. ఇది చాలా ఇంపార్టెంట్. మధ్య అంతర్గత ఘర్షణ సూచిస్తుంది. ఎందుకంటే మనము రక్త స్నిగ్ధత అధికంగా ఉంటే అధిక రక్తపోటు,
తక్కువగా ఉంటే తక్కువ రక్తపోటు, మనకు లో బీపీ హై బీపీ అంటాం కదా, ఆ విధంగా ఇది చూపిస్తుంది సార్. దీన్ని బట్టి మనము ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది రిపోర్ట్ చేసుకోండి. దీని నార్మల్ రేంజ్ నోట్ చేసుకోండి. 48.264 నుంచి 65.37 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే, అంతకన్నా తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఈ పక్కల కల్లా మనకు సింబల్స్ లెఫ్ట్ సైడ్ మనకు చూపిస్తుంది, ఎక్కువ ఉంటే కానీ రైట్ సైడ్ చూపిస్తుంది సార్. మీకు దీన్ని బట్టి తెలిసిపోతుంది చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ కన్నా వాల్యూమ్ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చింది తక్కువ సింబల్ చూపిస్తుంది, ఎక్కువ ఉంటే కన్నా రైట్ సైడ్లో వచ్చింది వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఖచ్చితంగా నార్మల్ రేంజ్ ఎంత ఏదైనా మనం కనుక్కోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క దీన్ని బట్టి మనము రక్తం యొక్క సిగ్నల్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. క్లియరా సార్? క్లియరా? ఫస్ట్ రిపోర్టు ఇది ఇంపార్టెంట్. క్లియర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్, కొలెస్ట్రాల్ క్రిస్టల్. నెక్స్ట్ రిపోర్ట్ సార్, రెండోది చాలా ఇంపార్టెంట్ కూడా, కొలెస్ట్రాల్ క్రిస్టల్. ఇది నార్మల్ రేంజు 56.74 నుంచి 67.522 మధ్య, అంటే తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, ఎక్కువ ఉంటే రైట్ సైడ్ చూపిస్తుంది సింబల్స్. గుర్తుపెట్టుకోండి మీరు ఈజీగా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని ఏం చేస్తుంది, మనకు కొలెస్ట్రాల్ ఏ రేంజ్లో ఉంది మన బాడీలో, మనకు కొలెస్ట్రాల్ వచ్చింది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన రెమెడీ మనం వాడాలి సార్. ఇది చాలా ఇంపార్టెంట్. అజ్జాలు మనకు సెకండ్ వన్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ వన్ సార్, బ్లడ్ ఫ్యాట్. ఇది కూడా ఇంపార్టెంట్. నార్మల్ రేంజ్ సార్ ఇది 0.481 నుంచి 1.043 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు, లెఫ్ట్కి వచ్చింటే తక్కువగా ఉన్నట్టు, రైట్ సైడ్ ఎక్కువ ఉందంటే ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు వచ్చింది హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ 3 కనపడతాయి. కానీ దీంట్లో ఖచ్చితంగా ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండదు, నార్మల్ రేంజ్ ఉండాలా. ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా బ్లడ్ కెపాసిటీలో. ఓకేనా? నెక్స్ట్ సార్, ఫోర్త్ వన్, వాస్కులర్ రెసిస్టెంట్. ఇది మనకు నార్మల్ రేంజ్ 0.327 నుంచి 0.937 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకేం తెలియజేస్తుందంటే, రక్తనాళాల పొడవు ప్రత్యక్ష నిష్పత్తిలో ఉండడానికి, మనం లబ్డప్ అంటుంది కదా, మన హార్ట్ బీట్, సిస్టోలిక్ డయాస్టిక్ రక్తపోటు, అది పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోవడానికి మాత్రమే ఇది మనకు తెలియజేస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వ్యక్తి ఉన్న సిచ్యువేషన్ తగ్గట్లు టెన్షన్ ఏమన్నా పడితే మనకు హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, కూల్గా ఉంటే హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకునే అవసరం లేదు. ఓకేనా సార్? నెక్స్ట్ ఫిఫ్త్ రిపోర్ట్, వాస్కులర్ ఎలాస్టిసిటీ, అంటే వాస్కులర్ స్థితిస్థాపకత తెలియజేస్తుంది అన్నమాట. మనకు రక్తపోటు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని, ఇది కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. దీని యొక్క నార్మల్ రేంజ్ 1.672 నుంచి 1.978 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు మనం అందరం కూడా. ఓకేనా సార్? నెక్స్ట్ వన్, కార్డియల్ బ్లడ్ డిమాండ్, అంటే గుండె యొక్క కార్డినల్ ఆర్థరైటిస్ నిమిషానికి ఎంత రక్త డిమాండ్ అనేది తెలియజేస్తుంది. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు. సెవెంత్ నార్మల్ రేంజ్ సార్ 0.192 నుంచి 0.412. సార్ నేను ఏదైతే చెప్తున్నానో అవి ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి, మిగతా జస్ట్ వినండి అంతే. ఏ ఇంపార్టెంట్ నార్మల్ రేంజ్ ఎంత ఉండాలా, హైట్ ఎంత ఉండాలా, అవి మనం ఏం చూడాలా, ఈ రిపోర్ట్ అని మాత్రం నోట్ చేసుకోండి, మిగతా జస్ట్ వినండి అంతే, మీరు తెలుసుకోండి అంతే. ఓకేనా సార్? నెక్స్ట్ వన్, సెవెంత్ రిపోర్ట్ సార్, మయోకార్డియల్ బ్లడ్ పర్ఫ్యూషన్ వాల్యూమ్. దీని నార్మల్ రేంజ్ 4.832 నుంచి 5.14. ఇదే ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది మన నిమిషానికి వాస్తవ రక్త డిమాండ్ ఎంత ఉందో తెలియజేస్తుంది. ఓకేనా?
తర్వాత 8th వన్ మయోకార్డియల్ ఆక్సిజన్ కన్జంప్షన్ అంటే నిమిషానికి గుండె వినియోగించే ఆక్సిజన్ యొక్క నిష్పత్తి మిల్లీమీటర్లో చూపిస్తుంది మనకు. ఎందుకంటే దీంట్లో మనకు హృదయ స్పందన రేటు, మయోకార్డియల్ సంకోచము, మయోకార్డియల్ సంకోచ సమయం, ఈ 3 కూడా తెలియజేస్తుంది. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకు నార్మల్ రేంజ్ 3.32 నుంచి 4.244 మధ్య ఉంటే మనము దీన్ని నార్మల్గా గుర్తించవచ్చు సార్. ఇంకోటి ఇంపార్టెంట్ రాసుకోండి, స్ట్రోక్ వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడాలి మనందరం కూడా. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ప్రతిసారి గుండె కొట్టకుండా రక్త పరిమాణం, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది ఖచ్చితంగా చెక్ చేయాలి మనకు. 1.338 నుంచి 1.672 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. దీంట్లో మనకు 5 ప్రధానమైన కారకాలు ఉంటాయి. దీంట్లో మనకు రక్త ప్రసరణ పరిమాణం మనం తెలియజేస్తుంది. దీంట్లో మయోకార్డియల్ సంకోచ బలహీనపడడం తెలుస్తుంది. జఠరిక నింపే పరిధి తెలుస్తుంది మనకు. పరిధీయ వాసుల నిరోధక పరిమాణం తెలుస్తుంది. జఠరిక గోడ కదలిక తెలుస్తుంది. ఇది మనం చూడాల్సింది. స్ట్రోక్ వాల్యూమ్ నార్మల్గా ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రోక్ వాల్యూమ్ అనేది ఎవరైతే మెడిటేషన్ క్లాస్లో ఉంటారో, అదేవిధంగా పీస్ఫుల్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఖచ్చితంగా స్ట్రోక్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా రిపోర్ట్ చూసుకోవాలి మనము. ఈ రిపోర్ట్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ చేయాలి సార్. నెక్స్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, వినండి. లెఫ్ట్ వెర్టికులర్ ఎజెక్షన్ ఇంపిడెన్స్ నార్మల్ వచ్చింది 0.669 నుంచి 1.544 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఇది మనకు ఎడమ జఠరిక ఎజెక్షన్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సూచికను ప్రతిబింబిస్తుంది అని మాత్రం మనకు తెలియజేస్తుంది సార్. నెక్స్ట్ సార్ 11th వన్, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు, చెక్ చేయండి అంతే. లెఫ్ట్ వెంట్రికులర్ ఎఫిషియెంటివ్ పంప్ పవర్, ఇది నార్మల్ అయితే 1.554 నుంచి 1.98 మధ్య నార్మల్గా ఉంటుంది. ఇది ఎడమ జఠరి యొక్క రక్త ప్రధానం ఏ విధంగా ఉండే స్ట్రోక్ వాల్యూమ్ అని తెలియజేస్తుంది. అది ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకు. ఓకేనా. నెక్స్ట్ 12వ సార్ కరోనరీ ఆర్టరీ ఎలక్ట్రాసిటీ అంటే కరోనరీ ఆర్టరీ స్థితిస్థాపకత తెలియజేస్తుంది మనకు. ఇది నార్మల్ రేంజ్ 1.553 నుంచి 2.183. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు సార్, మనకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకోండి అంతే. నెక్స్ట్ వన్ కరోనరీ పర్ఫెక్షన్ ప్రెజర్ అంటే పీడనం ఏ విధంగా ఉందని తెలియజేస్తాం మనకు. నార్మల్ రేంజ్ 11.719 నుంచి 18.418 అంటే రక్త సరఫరాలో గుండె యొక్క కరోనరీ ధమరి మనకు డయాస్టాలిక్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎడమ జఠరికి పీడనం ఏ విధంగా పనిచేస్తుంది మాత్రం తెలియజేస్తుంది. అది ఇంపార్టెంట్ ఏం కాదు మనకు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సెరిబ్రల్ బ్లడ్ వెజల్ ఎలాస్టిసిటీ అంటే మస్తిష్క రక్తనాళ స్థితిస్థాపకత, ఇది ఇంపార్టెంట్ సార్. 14th వన్ రాసుకోండి. దీని నార్మల్ రేంజ్ 0.708 నుంచి 1.942 ఉంటే నార్మల్గా ఉన్నట్టు. ఇది ఇంపార్టెంట్ సార్, మనం తెలుసుకోవాలి. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మెదడు నియంత్రించే ధమనులు, మెదడు ధమని లేదా మెదడు ధమనిలో గాయంగా ఉంటుంది. ఇది మనకు రక్త ప్రసరణ రుగ్మతల మనకు మరియు మెదడు కణజాలానికి దెబ్బతినడానికి దారితీస్తుంది. ఇది మనము మెదడుకు రక్తనాళ స్థితిస్థాపకత ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా మనం చాలామంది మద్యం ఆల్కహాల్ సేవించినప్పుడు రక్తంలో ఆల్కహాల్ కన్జంప్షన్ సాంద్రత ఏ విధంగా ఉంది, అదేవిధంగా రక్తనాళ మనకు గోడలు నేరుగా కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంది, ట్రైగ్లిజరైడ్ సంశ్లేషణ ఏమి తెలిసింది, చాలా ఇంపార్టెంట్. సెరిబ్రల్ బ్లడ్ వెలాసిటీ. లాస్ట్ రిపోర్ట్ బ్రెయిన్ టిష్యూ బ్లడ్ సప్లై స్టేటస్ అంటే మెదడుకు కణజాల రక్త సరఫరా స్థితి ఏ విధంగా తెలియదు. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది సార్ నార్మల్గా రాసుకోండి. 6.138 నుంచి
21.348. సార్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ చూసినప్పుడు ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, సెకండ్ వన్ ఇంపార్టెంట్, థర్డ్ వన్ ఇంపార్టెంట్, తర్వాత స్టోక్ వాల్యూమ్, తర్వాత 14. ఈ 4 రిపోర్ట్లకు మనం చూస్తే చాలు సార్, మిగతా అన్ని మనకు అవసరం లేదు. జస్ట్ మీరు వినండి. 4 స్టార్ మార్క్ పెట్టుకోండి ఆ రిపోర్ట్ల పైన, అవి మాత్రమే చెక్ చేయండి. ఈ ప్రాబ్లం మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కేవలం 2 లేదా 3 ప్రొడక్ట్లు మాత్రమే సజెషన్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొడక్ట్లు ఏం రాసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఇవ్వాల్సింది అకాయ్ బెర్రీ జ్యూస్. జ్యూస్ ఇచ్చినప్పుడు మన అందరం కూడా ఉదయం 30 ml, సాయంత్రం 30 ml ఖచ్చితంగా ఇవ్వని చెప్పండి. 150 ml హాట్ వాటర్లో కొద్దిగా వాడితే అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పండి. హాట్ వాటర్ ఇచ్చే ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు కోఎంజైమ్ క్యూటెన్ డ్రాప్స్ ఇవ్వండి. ఎందుకంటే కార్డియోవాస్కర్, సెరిబ్రోవాస్కర్ అంటే మీకు వచ్చింది మెదడుకు, గుండెకు, రక్తాలకు సంబంధించి కాబట్టి ఈ మనకు ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూసు, అదేవిధంగా కోఎంజైమ్ క్యూటెన్ డ్రాప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. దానికోసం మనం అందరం కూడా ఇవ్వాలి. ఒకవేళ ఇంకా హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నా, స్ట్రోక్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నా, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీరు హార్ట్ కేర్ జ్యూస్ కానీ లేదంటే హార్ట్ కేర్ టాబ్లెట్ కానీ ఇవ్వండి. ఓకేనా సార్? క్లియర్ సార్? ఎవరే కానీ అడగకూడదు సార్ ఈ రిపోర్ట్ సంబంధించి. మీరు ఏం చూడాలి, దాని యొక్క నార్మల్ రేంజ్ ఎంత, దానికి ఏం కాంబినేషన్ ఇవ్వాలి, ఇది మీరు చూస్తే ఈ రిపోర్ట్ ఫినిష్ అయిపోతుంది. అందుకే ప్రీవియస్ క్లాస్లో మీకు దీనికి సంబంధించి అనాటమీ క్లాస్ కూడా మీకు చెప్పించడం జరిగింది సార్. అవునా కదా సార్? ఈ రిపోర్ట్ సంబంధించి సార్ చెప్పండి సార్. హార్ట్ కేర్ టాబ్లెట్ అనేది కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. హార్ట్ కేర్ టాబ్లెట్ కానీ లేదంటే జ్యూస్ అన్న కానీ ఎప్పుడు ఇవ్వాలా? స్ట్రోక్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. స్ట్రోక్ వాల్యూమ్ తక్కువ ఉంటే ఏం అవసరం లేదు. ఈ 2తో సరిపోతుంది. దేంతో? అకాయ్ బెర్రీ జ్యూస్, కోఎంజైమ్ సరిపోతుంది. స్ట్రోక్ వాల్యూమ్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో అప్పుడు మాత్రం మీరు హార్ట్ కేర్ జ్యూస్ కానీ హార్ట్ కేర్ జ్యూస్ టాబ్లెట్ కానీ ఇవ్వండి. లేకపోతే ఈ 2 సరిపోతాయి. ఓకేనా సార్? సార్ ఇంకొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మనకు అకాయ్ బెర్రీ అన్నప్పుడు మల్టీగా 200+ బెర్రీ జ్యూస్ వస్తుంది, అది కూడా ఇవ్వచ్చు సార్ అకాయ్ బెర్రీ ప్లేస్ లో? వద్దు సార్, అకాయ్ బెర్రీని ఇవ్వండి. ఈ సిచ్యువేషన్ అకాయ్ బెర్రీని ఇవ్వండి. ఓకేనా? ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మెదడు హార్ట్ సంబంధించి ఏదైనా కూడా మీరు అకాయ్ బెర్రీ సజెషన్ చేయండి సార్. ఓకేనా సార్? రికార్డులో ఉంది. మళ్ళీ మీకు డౌట్స్కి మళ్ళీ టైం ఇస్తాను సార్, కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఓకేనా సార్? నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ సార్. ఓకే సార్. నెక్స్ట్ రిపోర్ట్ మల్లికార్జున సార్ డిస్ప్లే చేయరా నెక్స్ట్ రిపోర్ట్ సార్. దానికి సంబంధించి పూర్తిగా అనాటమీ క్లాస్ రిపోర్ట్ చూసే విధానము కాంబినేషన్ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ రిపోర్ట్ సార్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫంక్షన్. ఇది కూడా మన అనాటమీ క్లాస్ అయిపోయింది. దీంట్లో మనకు 5 రకాల రిపోర్ట్లు ఉంటాయి సార్. దీంట్లో ఫస్ట్ రిపోర్ట్ ఇంపార్టెంట్ రాసుకోండి. పెప్సిన్ సెక్రేషన్ కోఎఫిషియంట్ అంటే పెప్సిన్ స్రావ గుణకం ఏ విధంగా ఉంది, దీన్ని బట్టే మనకు అసిడిటీ ఉందా లేదా. 99% అందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సార్. అసిడిటీ 59.847 నుంచి 65.234 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు మనము. ఇది నోట్ చేసుకోండి. స్టార్ మార్క్. నార్మల్ ఎంత ఉండాలా? పెప్సిన్ స్రావ గుణకం. దీన్ని బట్టి మనం గ్యాస్ట్రిక్ ఉందా లేదా చెప్పచ్చు. ఓకేనా సార్? ఇప్పుడు మీరు దీంట్లో కొద్దిగా అనాటమీ క్లాస్ కూడా కొద్దిగా మనం తెలుసుకున్నాం. మన కడుపులో 2 రకాల నాళ గ్రంథులు ఉంటాయి సార్. ఒకటి గ్యాస్ట్రిక్ గ్రంథి, కార్డియో గ్రంథి. ఈ గ్యాస్ట్రిక్ గ్రంథి ప్రధానంగా జీర్ణరసాన్ని స్రవిస్తుంది సార్ మనకు. ఈ కార్డియో గ్రంథి పరంగా చూసుకుంటే మనము శ్లేష్మ పొరలు రక్షించడానికి ప్రధానంగా శ్లేష్మాన్ని స్రవించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ గ్యాస్ట్రిక్ గ్రంథి పరం 3 రకాల కణాలు కలిగి ఉంటుంది సార్. ఇది శ్లేష్మ మెడ కణాలు వచ్చింది శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ప్రధాన కణాలు వచ్చి జీర్ణరసాన్ని స్రవిస్తాయి. సార్ ప్రధాన కణాలు వచ్చింది జీర్ణరసాన్ని స్రవిస్తాయి, గ్రంథుల మధ్య ఉంటుంది సార్ ఇది. అదేవిధంగా
పెరిటల్ కెనాల్ వచ్చింది హైడ్రోక్లోరిక్ ఆమ్లం సర్వీస్ ఉంది సార్. ఇప్పుడు మనము శ్లేష్మ మెడ కెనాల్లో కార్డియక్ మరియు ఉపరితలం పైన క్రింద ఉంటుంది సార్. ఇవి రెండు కూడా ఎక్కువైనప్పుడు గ్యాస్ట్రిక్ ఆమ్లం, దీని గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది సార్. ఈ రెండు మనకు వచ్చిందే చూసినప్పుడు గ్యాస్ట్రిక్ ఎక్కువ మనకు వచ్చిందే అసిడిటీ రకరకాలైనటువంటి ఫుడ్ ద్వారా కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ప్రీవియస్ అనాటమీ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టి మనము రకరకాల మనకు గ్యాస్ట్రిక్ ఉంది, అసిడిటీ ఉంది, దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి సార్. సెకండ్ రిపోర్ట్ సార్, గ్యాస్ట్రిక్ పెరిస్టాటిక్ ఫంక్షన్ కోఎఫిషియంట్. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. పెరిస్టాలిక్ ఫంక్షన్ గుణకం ఏ విధంగా ఉందో మనకు తెలియజేస్తుంది సార్. ఇది నార్మల్ రేంజ్ 58.425 నుంచి 61.213 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ సార్, థర్డ్ గ్యాస్ట్రిక్ అబ్స్ట్రక్షన్ ఫంక్షన్ కోఎఫిషియంట్. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు సార్. 34.367 నుంచి 35.67 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఇది మనకు గ్యాస్ట్రిక్ గ్రంథి వచ్చింది, మనకి ఏ విధంగా గ్యాస్ట్రిక్ ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా మన బాడీ కావాల్సినట్టు పెప్సిన్ కావచ్చు, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, శ్లేష్మ గ్రంథులు ఏ విధంగా పనిచేస్తాయని మాత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ సార్, స్మాల్ ఇంటెన్షన్ పెరిస్టాటిక్ ఫంక్షన్ కోఎఫిషియంట్. అంటే చిన్న పేగు పెరిస్టాటిక్ ఫంక్షన్ గుణకం ఏ విధంగా ఉంది మనకు తెలియజేస్తుంది. ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. 1.33 నుంచి 347 మధ్య నుంచి 140.476 తీసుకుందాం సార్. ఇది నోట్ చేసుకోండి. ఇది మనకు చిన్న పేగుల్లో మనకు వచ్చింది ఏ విధంగా స్థితిస్థాపకత ఉంది, దాన్ని బట్టి మనము గ్యాస్ట్రిక్ ఉందా లేదా మనం ఐడెంటిఫై చేసుకోవాలి సార్. ఇది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి, నార్మల్ రేంజ్. తర్వాత లాస్ట్ వన్, స్మాల్ ఇంటెన్షన్ అబ్స్ట్రక్షన్ ఫంక్షన్ కోఎఫిషియంట్. చేస్తాను వెళ్తాను అయిపోయింది మీటింగ్ సార్. చిన్న పేగు శోషణ గుణకం ఏ విధంగా ఉంది, జస్ట్ అబ్రివేషన్ మాత్రమే అయితే మనకు తెలుసుకోవాలంతే. 3.572 నుంచి 6.47 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు. దీంట్లో మనకు చక్కెర శోషణ, ప్రోటీన్ శోషణ, కొవ్వు శోషణ ఏ విధంగా ఉంది, అదేవిధంగా నీటి శోషణ ఏ విధంగా ఉంది మనం అందరం కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా సార్. ఇది సార్ ఈరోజు. ఇప్పుడు మనము ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ అవసరం లేదు సార్. ఫోర్త్ వన్, ఈ మూడు కూడా ఉన్నప్పటికీ మన దగ్గర అసిడిటీ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఉన్నా మనం ఇచ్చే కాంబినేషన్స్ రాసుకోండి. అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, అల్లోవెరా జ్యూసు, పంచతులసి, యాంటాసిడ్ సిరప్ సార్. ఈ 4 ప్రాబ్లం ఏమున్నప్పటికీ మనం ఇచ్చే కాంబినేషన్. మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ మీరు చూసినప్పుడు సార్ కాంబినేషన్ చెప్పాలి అంతే కదా. కాంబినేషన్ సార్, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ సార్, పంచతులసి, అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, పంచతులసి డ్రాప్స్, అల్లోవెరా జ్యూసు, యాంటాసిడ్ సిరప్ సార్. ఈ మనకు అసిడిటీ రిలీఫ్ కానీ, పంచతులసి కానీ, అల్లోవెరా కానీ బిఫోరు, యాంటాసిడ్ మాత్రం తిన్న తర్వాత ఇవ్వాలి సార్. వెళ్ళిపోతా అలా తీస్తాను. ఓకే ఓకే సార్. కాంబినేషన్ రాసుకున్నారా సార్? ఆఫ్టర్ ఫుడ్ అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, తర్వాత సార్ ఆఫ్టర్ ఫుడ్ ఓన్లీ యాంటాసిడ్ సిరప్ సార్. యాంటాసిడ్ సిరప్ మాత్రమే. యాంటాసిడ్ సిరప్ మాత్రమే తిన్న తర్వాత, మిగతా అన్ని కూడా బిఫోర్ మీల్. ఓకేనా?
టీ సార్ కామెంట్స్ సార్ మల్లికార్జున సార్ రికార్డ్ ఆఫ్ చేస్తారా?